ఎవరినో ఉద్దేశించి తీయట్లేదు, జస్ట్ కామెడీ పర్పస్. ఎన్ని వీడియోస్ తీసినా కూడా మీ దగ్గర నుండి సపోర్ట్ రావట్లేదు మామ. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చోటు లేచినవారా? ఏంద్రా సప్పుడు ఎత్తలేవు? హలో అరే అన్న ఏందన్నా గింత పొద్దున పొద్దున కాల్ చేసినావు? పండుందిరా, లేచినావా లేదా? జాన్ గాడు అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, లేక బాడుకావు. జాన్ గాడు అన్న ఆడు గుద్దాలుగా బిజీ ఉన్నాడు. ఆడు కూడా నీ దానే ఉన్నాడు. ఆరా జాన్ గాడు లేడని చెప్పమా ప్లీజ్. నా పక్కనే ఉన్నాడు అన్న బర్రపిచ్చలోడు. కాళ్ళు ఎత్త కడి ఎత్తాడు ఏంద్రా తలకాయ తక్కువడు. ఫోన్ తన లేదని చెప్పరా పోటీ. అంత భయం ఉన్నావు, నువ్వు ఎందుకు కడి చేసినావు? పీకని కడి చేసినావా? ఏడున్నారా మీరు? తొందర టెంట్ హౌస్ షాప్ కాడికి రారి. ఏం డ్రెస్ అప్పుడు ఎత్తలేరు, అత్తరు రాత్తలేరా? లేట్ అవుతుందని చెప్పురా అన్నకు. నువ్వు చెప్పురా మరి. లేట్ అవుతుంది అంటే దెంగులు దెంగుతాడు ఏడంగా పడ్డరా అని. ఫంక్షన్ ఉందిరా, టెంట్ అయ్యకి పోవాలి. కాళ్ళు ఎత్తారు వాళ్ళు. అత్తనమన్నా అత్తనం అచ్చుడు పైన ముడవయ్యా ఎటు పోయాక పడ్డారా? గింత పొద్దున 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 పడుంది. షాపుల్లో వండి చావురా అన్నగారా మిమ్మల్ని. నైట్ అంతా షాపుల్లో అన్నావన్నా. నైట్ అంతా మాతోనే సంసారం చేసినాయి. నీకేం తెలుసు? నువ్వు చేసినావన్నావు. నైట్ అంతా షాపుల్లో ఏమన్నాను, పొద్దున వరకు ఏడమాయమైర్రా మరి. తాగనికి వచ్చినావన్నా. సరే చాయ్ తాగినాక షాప్ కాడికి రారి, తొందర పనుంది. చాయ్ కదన్నా బీర్లు తాగనికి వచ్చినాం. ఇంత పొద్దున పొద్దున తాగుడేంద్రా? ఇట్లా ఇది ఎట్లా పేరు కత్తారా మీరు? పేరు కచ్చుడేమో కానీ పైసలు కొట్టా, బిల్లు కట్టాలి. పైసలు లేకుండా ఎందుకు పోయిర్రా తాగడానికి పొద్దున పొద్దున? ఎందుకు కొడతానవన్నా? ఇప్పుడు తాగిందంతా దిగుతాను. తొందర ఫోన్ పే దేంగు పైసలు. బాగొట్టి చస్తారు కానీ తొందర షాప్ కాడికి రండి, పనుంది. ఇంకో 2 గంటలలో ఫంక్షన్ స్టార్ట్ అవుతుందట. వాడు ఫోన్ల మీద ఫోన్లు చేసి సాగు దెంగుతాడు. మనోళ్ళని షేర్ కింద పెట్టుకుంటే ఇట్లనే మీరు చేసేది. ఒక్క రోజన్న టైం ఉండరు, పనున్న రోజే తప్పిస్తారు. ఎందుకురా మీరు ఇట్లా చేస్తారు? తొందర రారి, టెంట్ సామాన్లు తీసి లోడ్ చేయాలి. ఆ బరపిచ్చలు పాడుకోవని కూడా పట్టుకరా, మళ్ళీ కన్నా తప్పిస్తాడు. ఏ దెంగ కన్నా అత్తన్నాం గాని. 2 hours later. ఏ ఊర్లో ఫంక్షన్? ఏ లంజలపాలు ఉంది గారా, దాని పక్కన వట్టల పురముల పెళ్ళుంది. పొద్దు నుండి పానం తెగుతారు టెంట్ కోసం. ఏం చూస్తానవరా గుడ్డు చూసినట్టు? డాక్టర్ల టెంట్ లోడ్ చేద్దాం. ఏమేమి ఆర్డర్ ఇచ్చినా చెప్పు, తీసి బయట వారు తెగుతాం. అదే అన్న షాప్ లో నుండి బయట పెడతాం అంటానా. అన్న నువ్వు ఒక్కొక్కటి లైన్ చదువు, మేము బయటకి తీసుకొస్తాం. ఒక్కొక్కటి తీసే వరకు సాయంత్రం అవుతుంది. నువ్వు తొందర అన్న ఒకటేసారి చదివి చెప్పానా. ఎందుకురా నా పనం తెగుతారు? ఇగో లిస్టు తీసుకొని సామాన్లు లోడ్ చేయుర్రి. మాకు చదువు వచ్చినాక మంచిగా ఉండు, చదవనికి రాదన్నా మాకు. తాగు అంటే ఉచ్చదాగినట్టే తాగుతారు. ఊరిలకు లైన్ అయ్యమంటే పొట్టు పొట్టు ఎత్తారు. చదవనికి చదువు రాకపోయా మీ బతుకు గంగలో. ఎందుకురా మీరు? తర్వాత దెంగులు దెంగేవి కానీ తొందర చదవన్నా లిస్టు. కూర్చోనికి 50 చైర్లు అయ్యూరి డాక్టర్లా. ఏక 50 చైర్లు ఏం సరిపోతాయి అన్న? వాళ్ళు ఎప్పుడన్నా ఎక్కియుర్రా. ఎందుకురా మీకు నొప్పి? 50 చైర్లు ఏడ సరిపోతాయి అన్న? పెళ్లిలా వచ్చిన వాళ్ళందరూ ఏడ కూర్చుంటారు, నిలబడే ఉంటారా? మరి ఏమంటావు రాజా? ఏ గంతే మాకు 50 కుర్చీలు ఏమని కుదర పెడతారు. రాడు పెళ్ళి అనుకుంటాడా, తినాలనుకుంటాడా? పిసినారు లంజుడు. మన తాన పెద్ద ఉన్నాయి అవి ఎక్కియూరి గంజులు. ఏందన్న లంజలా? లంజలు కాదురా గంజులు. ఏందన్న లంజలు ఎందుకు ఫంక్షన్ కి? అరే లంజలు కాదురా పొట్టి బగార గంజులు. ఎందుకురా ఇట్లా పానం తెగుతారు? ఓ గంజులు అన్నవా అన్న? లంజలు అన్నట్టు పడ్డది. ఏమంటావు రాజా? మామ నాకు కూడా లంజలు అన్నట్టు అయిన పడ్డది. ఆ టెంట్లున్నాయి గారా, అవి తీసి డాక్టర్లు ఎక్కియూరి. చిన్న టెంటా పెద్ద టెంటా అన్న? పెద్ద టెంట్ అయ్యూర్రా. ఏది రౌండ్ టెంటా సీలింగ్ టెంటా? సీలింగ్ టెంట్ అయితే పొట్టి పెళ్లి లుక్ ఉంటది. అదేనా నీ పెళ్లి ఆర లంజోడు కావు, చిన్న టెంట్ పట్టుకోపోదప్పా. ఏ అరే పొట్టి నా మాటినరా, సీలింగ్ టెంట్ అయితే సీలింగ్ టెంట్ వేసే వరకు మన గుద్దలోని తెగదగా పోలు వెళ్తే ఎండకు నువ్వు గుద్ద మూసుకో లంజోడుకా. అంత కూడా మీరెందుకు కొట్టుక సత్తారా? గండం గంగలో ఏదో చిన్న టెంట్ వాడేయుర్రి. ఓనాలు సైడ్ వాల్స్ అయ్యుర్రి. సైడ్ వాల్స్ ఎందుకో తెలుసా మామ? ఆంటీలను సైడ్ కి తీసుకొచ్చి వాల్స్ లో వండబెట్టి మామ ఏదంగా ఎవరెక్కుర్రి ఏమొడతారా ఊకే. డ్రమ్ములు ఎక్కించుకొని మోరితో లేట్ అవుతుంది. మేము పోతామన్నా అంటే నువ్వే కాన్నా లిస్టు తాగుతావు. బయటలో కుదర పుల్లలు పెడతావు ఎప్పుడు. 1 hour later. జానరే ఆ కట్టి రైట్. ఎందుకురా తీసి గుద్దలో పెట్టుకుంటావా? ఏ లేదు మామ, నీ గుద్దలో పెడతా. సామాన్లు దించిన తొందర ఏం చూస్తాను? మెట్టబర చూసినట్టు. నువ్వేం చేస్తావురా? ఏమని పట్టుకొని ఊగులాడతావా? డాక్టర్ ఎక్కి సామాన్లు అంది కింద పడతా ఇంకా. మామ నాకు నడుము నొత్తాందిరా, నువ్వే ఎక్కురా డాక్టర్ ప్లీజ్. నడుము నొత్తా? నా బట్టలు వస్తానేయారా? ఏ బట్టలు నొత్తా ఎప్పుడా? నూనె పెట్టి తీడతా నొప్పి పోయేదాకా. బట్టలే నొత్తాయి మామ. లంజోడుగా నాటకాల తెంగకరా, గుద్ద మూసుకొని డాక్టర్ ఎక్కి సామాన్లు దించు. సరే మామ, నేను డాక్టర్ ఎక్కి సామాన్లు
సామాన్లు దించుతాను ట్రాక్టర్ కింద అంగవాడు. లేట్ అయితే అన్న కాల్ చేసి దెంగులు దెంగుతాడు. గుద్ద మూసుకొని సామాన్లు దించు. A few minutes later. మామ ఇంతకు ముందు బాగార గంజులు కిందికి దించాక గుడ్ల కొత్తకపోయిందిరా. ఉన్నాయా పరిగినాయారా గుడ్లు? వస్తున్నాయి మామ. అయితే వాళ్ళకే ఉంటాయి. మామాని కూడా చెప్పానారా, నువ్వు ట్రాక్టర్ల నుండి కట్టెలు కింద వరకు తెంగినావుగా, తలకేమైనా పడ్డదిరా, కళ్ళు తిరిగి పాడైతున్నాయి. ట్రాక్టర్ కింద ఎందుకు అంగబడ్డవురా? మరి వెనక నుండి ఎవడన్నా పెడుతుండా? పొట్టి నాకు కళ్ళు తిరుగుతున్నాయి రా. కట్టెలకు తాడు కట్టి టెంట్ అయ్యి లంజుడుకొని నేను ఒక్కని ఎట్లా వేయాలరా? నాకు ఆగది టెంట్. ఆకపోతే ఆ టెంట్ ను పట్టుకొని ఊలాడు. గుద్దలేవని కథలే తెంగకరా, తొందర టెంట్ అవుతుందా, లేట్ అవుతుంది. పూకన నొర్రించినాం అనుకో, ట్రాక్టర్ వేసుకొని దెంగైతే చెప్తానా? ఆ తెంగైతే తెంగ అన్నని గుద్దే ఇంపు తెంగుతాడు. 5 hours later. మామ అయిపోతే తొందర ఇంటికి తెంగేద్దాం పారా, ఎండకు పానం ఎట్లనో అవుతుంది. ఆగు మామ, సైడ్ వాల్స్ కట్టి పోదాం. ఏ తెంగే వాళ్ళు కట్టుకుంటారు, మనం తెంగేద్దాం పారా ప్లీజ్. పొద్దున్న నుండి టిఫిన్ కూడా వేయలేదు మామ, అర్థం చేసుకో. ఇంకొంచెం సేపు ఇట్లనే పని చేస్తే చచ్చిపోతాం మామ. ఏ ఆగు మామ, అన్న కాల్ చేస్తాడు. హలో, అరే అయిందారా టెంట్ వేసుడు? ఆ టెంట్ వేసినామన్న, అయిపోయింది అత్తన్నం. సరే అవన్నీ మంచిగా లెక్క పెట్టి వాళ్ళకి చెప్పిరారు సరేనా? తొందర షాప్ కాడికి రారు, ఇంకో ఫంక్షన్ కి టెంట్ హౌస్ ఆర్డర్ వచ్చింది, తొందర పోవాలి. ఈ టెంట్ వేసే వరకే సుక్కలు కనిపించినాయన్న, మళ్ళీ ఇంకో కాడికి కూడా. ఈ ఎండకు మా గుద్దల నుండి దగదగ పోవాలి వెళ్తానాయి, నీకేం తెలుసు? జాన్గాడు అయితే కక్కుకుంటాడు, కళ్ళు తిరుగుతానాయి ఆటానికి. సరేనా, షాప్ కాడికి రారు, థమ్స్అప్ తీసుకుంటా తాగారు. సత్తన్న వాడి థమ్స్అప్ అంటే ఏందన్న? జాన్గానికి కడుపు నొత్తాంది, కళ్ళు తిరుగుతానాయి, దొడ్డికి కూడా పెడుతుంది. నేను ఒక్కడిని పని చేస్తే అవుతుందా అన్న? లేట్ అయితే ఫంక్షన్ ఇచ్చేది మనం పోతుంది. ఒకసారి జాన్ గారికి ఫోన్ ఇయ్యరా, నేను మాట్లాడతా. అరే పొట్టి నేను లేనని చెప్పురా, తోటికి పోయిండాను. వాళ్ళు లేడన్న, టెంట్ దగ్గర పోరాడు, దొడ్డికి పోతాయి, ముట్టిగడగా నీకు పోయిండు. సరే మీరైతే తొందర రారి, సామాన్లు వేసుకొని ఫంక్షన్ కాడికి పోయారు. ఎందుకన్నా వచ్చిన ఫంక్షన్ అన్ని వాడుతున్నావు? వారం నుండి రెస్ట్ లేకుండా పని చేస్తున్నాం, ఎందుకన్నా ఇట్లా సావదెంగుతావు పనికి? ఇంకో 2 రోజులు అయితే సీజన్ అయిపోతుంది రా. ఏమున్నాయి 2 రోజులు ఇక. ఈ 2 రోజులు కూడా ఇట్లనే నాన్ స్టాప్ పని చేస్తే మా ప్రాణం పోతుంది, నీ కంటు చల్ల పడతాయి, ఇంకేంది? Several days later. ఏంది మామ, ఎంత పని చేసినా కొడతలేదు. ఫ్లవర్ డెకరేషన్ అంటే వస్తానే అరా మరి అదురా అంటే పట్టుకొచ్చిన నా గుడ్లు తెంపనీకి. తెల్లారి వరకు డెకరేషన్ కంప్లీట్ కాకపోతే ఫంక్షన్ వాళ్ళు ఇచ్చేది తెంగుతారు మామ, గండం గంగలవోను. అంతనంగా ఫంక్షన్లు పడతాడు, అన్నకేంది షాప్ లో గుద్దగలకుండా కూర్చుంటాడు. పని చేసి పానం పోతాంది మనది. మామ స్టాండ్ లేపురా, మీది కడదాం. ఏదైనా ఆగుర పొట్టి అంగవాడు నడువు నొత్తాంది. నడున్నొత్తన్నారా? ఈ టైంలో డైలాగులు తెంగినాం అనుకో, తండ్రితే స్టేజ్ కింద పడతావు. డెకరేషన్ ఇట్లనే ఉంటది. అర పెళ్లి కొడుకు చూస్తే కూతురు అంటాడు. డెకరేషన్ చేయరాకుండా ఏతులే ఎక్కువరా మనకు. ఒక్క స్టేజ్ అన్న మంచిగా చేసినామా మామ, మనం రోజు తెంగులే తింటాం అన్నతోని. లంచుడుగా నువ్వు చేయమంటే తెంగులు తింటాం. ఒక్క రోజైనా పని చేసినావా మామ? అంతావు మాటలు తెంగకుండా టైం పాస్ తెంగుతావు. నీకంటే కోపం వస్తుంది కానీ ఒక్కరిని ఎంతగాని పని చేయాలా మామ? ఒక్కరిని పని చేస్తే అవుతుందారా? నువ్వే చెప్పు. మా అయితే నువ్వు గుద్ద మూసుకొని పని చేయు. కనీసంగా పువ్వులలో ఆకులన్నా పెట్టురా. లంచుడికి ఏం ఉడతానవరా? ఎవరన్నా ఇంటి ఇచ్చేది పోతుంది. ఫ్లవర్ డెకరేషన్ చేయరా, నీకు దండం పెడతా, తొందర అవుతుంది పని. పనే గారా తర్వాత ఏద్దాం గానీ అన్నేంద్ర ఇంకా ఫోన్ చేస్తలేడు. అన్న తెంగులు తెంగుతూనే పని చేస్తావా మామ? నేను తెంగన తెంగులు పొట్టు పొట్టు. తెంగులు కాదురా, లంచోడుకు అన్నం బీర్లకు పైసలు కొట్టువాను. ఏదైనా ఫోన్ ఉందిగా మామ, నువ్వు కాలేసి కొట్టువా, నువ్వు పైసలు కొడతాడు. నేను అడిగితే చేతులు వచ్చా కూడా పోయారా అన్న, నువ్వే అడుగురా ప్లీజ్. 2 hours later. హలో అన్న, ఏం చేస్తాను? పండరా పొట్టి ఏమైందిరా, డెకరేషన్ అయిపోయిందా? అయిందన్న, ఎక్కడున్నావు? షాపుల్లో ఉన్నారా మీరు? తొందర వస్తే ఇంకో ఈవెంట్ ఉంది. నైట్ నుండి చేస్తాను అన్న డెకరేషన్, మార్నింగ్ 3 అవుతుంది, నిద్ర కూడా లేదన్నా మాకు. సరేరా, షాప్ కాడికి రారు, అర్ధగంట వండుకొని సామాన్లు వేసుకొని పోయారు. ఈ పొట్టినతో అయితే కాదురా, గుద్దలో నిద్ర వస్తుంది. పండు అంటే వంట స్టేజ్ కింద. అన్న ప్లీజ్ అన్న, అర్థం చేసుకో, నిద్ర లేక వారం అవుతుంది, కళ్ళు మూసుకోపోతున్నాయి అన్న. సరేగానే మన తాగిరారా, పైసలు ఫోన్ పే కొడతాను, తెచ్చుకోరు తాగురు బీర్లు. థ్యాంక్స్ అన్న, పైసలు కూడా తాగుతాం. తాగినాక షాప్ కాడికి రారు, ఈ సామాన్లు వేసుకోపోవాలి టింటే నీకు. A few moments later. మామ సరిపోతాయారా బీర్లు? ఇంకా చెప్పి అన్న. నీ పైసలతో తెప్పించినాడు, బిల్డప్లు ఎందుకు తెంగుతానవురా? ఇప్పుడు అన్న పైసలేగా. ఏ మాట కా మాట మామ, అన్న ఎంత మంచోర్రా, మనకు సొంత అన్న కూడా ఇంత మంచిగా చూసుకోడు కావచ్చురా. ఆవురా పొట్టి పని గుద్దరాకించుకుంటాడు గాని సొంత తమ్ముల కంటే ఎక్కువ చూసుకుంటారా. అన్న దగ్గర పని చేసుడు మన అదృష్టం మామ, ఏమంటావురా? అన్న టెంట్ హౌస్ పెట్టి మనకు పని ఇవ్వకపోతే పీడిపించాం కళ్ళుతారు బతుకులవురా మనవి.
ప్రాబ్లం వచ్చినా ముందుండి సాల్వ్ చేస్తాడు. మన కోసం గుతలు పైసలు ఖర్చు పెడతాడు. ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు మామ మనల్ని. తాయినా అని కాదు గాని అన్న వేరే రాసలు అన్న వేరే. హలో అరే అయిందరా తాగుడు? ఏ ఇంకా కాలేదన్న, ఇంకో గంట పడుతుంది. పడుందిరా అంటే గంట పడుతుంది అంటాడు. 10 నిమిషాల్లో నేను ఉండకపోతే పంత వలిగిపోతుంది. ఏ అన్న మంచోడు మామ, అన్న మంచోడు గారా. The next day. రే ఇప్పటి జానగాడే రాలేదా? వానికి దొడ్డికి పెట్టి పెట్టి ముట్టంత మండుతుందట అన్న, రాలేడు. వానికి 2 రోజులకోసారి తోటికి పెడుతుంది ఏంద్రా బర్రెపాడు కావుకు. బద్దల బానే చనిపోయిండ్రా. టెంట్ వేయమంటారు పోయి వేసేస్తావా? నేను ఒక్కని టెంట్ పట్టుకొని పోతే కట్టెలు పట్టుకొని నేను కూడా నా బతుకు. ఎవరన్నా రమ్మను నా సోపతికి పోయి వేసేస్తాం టెంట్. ఎవడో ఎందుకురా నేను అత్తప్ప పోయేద్దాం. నువ్వు వచ్చి పని చేయవేం చేయవు, చేతులు వెనుకకు పెట్టుకొని నిలబడతావు గుద్దన వేయకుండా. పారామెల్ల వేసేద్దాం టెంట్. ఎండ్ అవుతుంది, లేట్ అయితే తిడతారు. పనికి ఇవ్వాలని కుట్లు తెంపుతా గాని. 1 hour later. రే తొందర ట్రాక్టర్ల సామాన్లు దించిరావు పట్టి. నేను మీదికి ఎక్కంది అన్న, నేను కింద అందుకుంటా. అరే టెంట్ గారా తీసి ఇసిరితేంగు కట్టెలను అందుకుంటా గానీ. నేను కట్టెలు అందుకుంటా గాని డాక్టర్ ఎక్కి టెంట్ కింద అన్న, లేట్ అయితే తిడతారు వాళ్ళు. A few moments later. ఏందన్న ట్రాక్టర్ ఎక్కి అన్నీ గుద్దమాపినావు, కిందికి దిగు. గుడ్డి చూసినట్టు ఏం చూస్తున్నావు అన్న, తొందర దిగు కిందికి. నేనైనా చేంజ్ చేయాలరా నువ్వు వెయ్యి టెంట్. దాన్న కట్టెలకు తాడు కట్టి టెంట్ లేపుదాం. తొందరగా కట్టురా మరి ఏం చూస్తాను. ఏ దాన్న ఇద్దరం కలిసి కడదాం, ఎందుకన్నా గుద్దలేమని పనులు చేస్తాం. ఇప్పుడు ఇట్లా నువ్వు కిందికి రాకపోతే కట్ట అందుకొని దెంగుతాం మరి. 2 hours later. అరే పొట్టి తాళ్ళు కట్టి కట్టురా. తాళ్ళకి టెంట్ సేవ మీద పడ్డదనుకో మన గుద్దలు అంటారు పెద్ద మనుషులు. అన్నగా పిల్ల చూడన్న గుద్దలుగా ఉంది, ఎంత మంచిగా ఉంది అన్నగా. ముసలోని కోసం ఎడుతాంది పిసరి. అరే మనకి ఎందుకురా తొందర టెంట్ వేసి తెంగేద్దాం. ఏ పోదామన్నా పోదాం, ఆ పిల్ల నెంబర్ తీసుకొని పోదామన్నా, ఏమంటావు? అరే పొట్టి నువ్వు అట్లాంటి కథలు తెంగకరా. చెప్పు దెబ్బల పాలైతాం ఇద్దరం. ఇన్ని రోజుల నుండి జానగాడు ఎట్లా భరిస్తాంటారా నిన్ను. నీతో ఒక్క రోజు ఉంటేనే నాకు గుద్ద అనుకుతాంది. ఆ నాకన్నా తోపన్న అమ్మాయిలు కనిపిస్తే సొల్లే కడతా దానికి. టెంట్ మీదకి లేపుదాం దారా పొట్టి తొందర ఇంటికి తెంగేద్దాం. ఏ ఆగన్నా, నువ్వు ఆ పిల్లకు ప్రపోజ్ చేసినాక పోదాం ఇంటికి. అరే సావుకాడికి వచ్చి లవేంద్ర పొట్టి అద్దురా ఇచ్చేది మనం పోతుందిరా, అర్థం చేసుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై గైస్.